సో విదేశాల్లో తెలుగు వారి విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళి అనేక రకాలుగా మరణ వార్తలు వినాల్సి వస్తోంది. అటువంటి ఘటనకు సంబంధించి నేను ఇప్పుడు ఒక అప్డేట్ చెప్పబోతున్నాను. మీకు ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ అని చెప్పొచ్చు. అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళినటువంటి ఒక విద్యార్థిని చాలా చిన్న వయసులోనే 23 ఏళ్ల కాలానికే ఆయన ఒక అనుకోని సంఘటన కారణంగా మరణించడం జరిగింది. సో హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆర్యన్ రెడ్డి గత ఏడాది క్రితం ఎంఎస్ చదవడం కోసం అమెరికాకు వెళ్ళాడు. అమెరికాకు వెళ్ళిన నేపథ్యంలో ఈ నెల 13న ఆయన బర్త్డే వేడుకలు కూడా జరిగాయి అక్కడే. సో ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన మరణ వార్త వినాల్సి వచ్చింది. ఏం జరిగిందని చూస్తే కనుక హంటింగ్ గన్ అంటే వేటాడేందుకు వెళ్ళేటువంటి ఒక గన్ని ఆయన తీసుకున్నట్టుగా లైసెన్స్ పొందినట్టుగా తెలుస్తోంది. సో ఆ హంటింగ్ గన్ రిపేర్ చేస్తున్న క్రమంలోనే మిస్ఫైర్ అయిపోయి ఆర్యన్ రెడ్డి గుండెల్లో ఆ బుల్లెట్ గాయం తగిలిన దీంతో హఠాత్ ఒక్కసారిగా ఆయన మృతి చెందడం జరిగింది. బర్త్డే వేడుకల రోజే ఆయన ఇటువంటి ఘటన ఎదురు కావడం, ఆ గన్ని రిపేర్ చేయడం, మిస్ఫైర్ కావడం, బుల్లెట్ గుండెల్లో తగలడం, ఆ తర్వాత మరణించడం. ఇది జరిగి సుమారుగా 10 రోజులు కావస్తున్న చాలా ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చింది. హైదరాబాద్ ఉప్పల్లో ఉన్నటువంటి ఆర్యన్ రెడ్డి ఏడాది క్రితమే చదువు కోసం, ఉన్నత చదువుల కోసం ఎంఎస్ చేసేందుకు యుఎస్ వెళ్ళాడు. కానీ ఆయన బర్త్డే రోజు ఇటువంటి ఘటన జరిగింది. సరిగ్గా ఏడాది కావస్తోంది. డిసెంబర్ టు డిసెంబర్ అంటే ఏడాదిలోనే చదువు కోసం వెళ్ళినటువంటి ఆర్యన్ రెడ్డి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం అనేది ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. కుటుంబం కన్నీరు మున్నీరుగా వెలిపిస్తోంది. చదువుకొని ఉన్నత స్థానానికి వెళ్ళి తన కుటుంబాన్ని పోషిస్తాడు, రేపటి రోజు తన కుటుంబానికి ఆసరగా ఉంటాడు, అన్నీ తానే అవుతాడని చెప్పి భావించినటువంటి తల్లిదండ్రులకి ఒక శోక సంద్రాన్ని మిగిల్చాడు ఆర్యన్ రెడ్డి. సో ఇదేమైనా కూడా మొత్తం మీద ఇటువంటి గన్ మిస్ఫైర్ కారణంగా తెలుగు విద్యార్థి ఆర్యన్ రెడ్డి మరణ వార్త అనేది ఒకసారిగా సంచలనంగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, అసలు ఏం జరిగింది, వారి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ప్రజెంట్ మీరు బహుశా వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ఉంటారు. ఏం జరిగింది, ఆర్యన్ రెడ్డి కుటుంబీకులు ఏం చెప్తున్నారు? ఆ రోజు ఆ ఘటన గల ప్రధాన కారణం ఏంటి? ఎవరైనా బంధువులు కానివ్వండి, ముఖ్యంగా అక్కడ తన తోటి చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైనా రెస్పాండ్ అవుతున్నారా? ఎస్ మనోజ్, అమెరికాలో తెలంగాణ తెలుగు విద్యార్థి మృతి అనేది ఇప్పుడు కలకలం సృష్టిస్తుందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం వారి ఇంటి దగ్గరే ఉన్నాం, కానీ వాళ్ళు మీడియాతో మాట్లాడని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మా ఇంటి సమస్య, మీరు ఎవరు కూడా జోక్యం చేసుకోవద్దు అంటూ కూడా బంధువులందరూ కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి మనం ఏదైతే ఇప్పుడు మనకు గల్లీ కనిపిస్తుందో ఈ కార్ పక్కన మనం చూడొచ్చు, ఆ కార్లో రెండో ఇల్లే వాళ్ళది. బంధువులందరూ కూడా వస్తూ పోతున్నారు. అసలు మనల్ని అక్కడ ఉంచకుండా పంపించేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఉప్పల్ సాయిరామ్ నగర్కు చెందిన విద్యార్థి ఆర్యన్ రెడ్డి, ఆయన వయసు కూడా చిన్న వయసే. ఎంఎస్ చేయడానికి ఆయన అమెరికా వెళ్ళడం జరిగింది. అది కూడా సంవత్సరం కూడా కాకుండానే నా కొడుకు చదువు అంతా పూర్తి చేసుకొని ఇక్కడికి వస్తాడు అనుకున్న తల్లిదండ్రులకి కన్నీరే మిగిలిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ నెల 13వ తేదీన ఆయన పుట్టినరోజు కారణంగా ఆయన కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం జరిగింది. ఇంట్లో ఉండి చిన్న చిన్న పనులు చేసుకుంటున్న క్రమంలో ఏదైతే ఆయన దగ్గర లైసెన్స్ గన్ ఉందో దాన్ని క్లీన్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా మిస్ఫైర్ అయి ఆయన శరీరానికి ఆ గన్ తాకి అక్కడికక్కడే చనిపోయారంటూ కూడా ఒక క్వశ్చన్ రేజ్ అవుతోంది. చాలా మందిలో ఒక అనుమానం ఏంటంటే ఇంతకీ ఆ గన్ ఆ విద్యార్థికి ఎక్కడిది? యుఎస్ లో చాలా కఠినమైనటువంటి గైడ్ లైన్స్ ఉంటాయి, ఈజీగా ఆర్మ్స్ అనేది లైసెన్సింగ్ ఇవ్వరు. సో ఒక విద్యార్థినికి అక్కడ గన్ రావడం గల కారణం ఏంటి? దట్టు చదువుకోవడం వెళ్ళినటువంటి ఆ విద్యార్థికి గన్ అవసరం ఏమొచ్చింది? అది కూడా హంటింగ్ గన్, వేటాడేటువంటి గన్ అన్నట్టుగా లైసెన్స్ ఇస్తా అన్నట్టుగా తెలుస్తోంది. కొంత మన లోతుల్లో కనుక వెళ్తే ఆయనకి ఇక్కడ హంటింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ గన్ లైసెన్స్కి చాలా పర్మిషన్స్ కావాలి, చాలా వరకు లైసెన్సింగ్ ఫీజు కూడా ఉంటుంది. ఇవన్నీ విషయాలు ఏం తెలుస్తున్నాయి? ఎస్ మనోజ్, మనం వాళ్ళ ఎవరైతే తండ్రి ఉన్నారో సుదర్శన్ రెడ్డిని అడిగినప్పుడు ఆయన చెప్తున్నది ఒకటే, మాకు అసలు అక్కడ మా కొడుకు దగ్గర ఆర్యన్ రెడ్డి దగ్గర అసలు గన్ ఉందన్న విషయం కూడా మాకు తెలియదు అంటూ కూడా ఈయన చెప్పడం జరుగుతుంది. అసలు ఆ గన్ తను లైసెన్స్తో తీసుకున్నాడు అనే విషయం కూడా తెలియదు. అక్కడ కాల్పులు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఏమన్నా తన ప్రాణాలు కాపాడుకోవడానికి లైసెన్స్ గన్ ఏమన్నా తీసుకున్నాడు అనే విషయం కూడా మాకు తెలియదు. మాకు దాదాపుగా రోజు ఫోన్ చేస్తూనే ఉంటాడు, కానీ ఏ రోజు కూడా నా దగ్గర ఇలా లైసెన్స్ సంబంధించి గన్ ఉంది అంటూ కూడా ఏ రోజు కూడా మాకు చెప్పలేదు. అసలు ఏ రోజైతే ఆయన ప్రాణాలు కోల్పోయాడో అది కూడా ఏ విధంగా కోల్పోయాడు అంటూ కూడా మేము అక్కడ అమెరికా పోలీసులకి వాళ్ళకి కాల్ చేసినప్పుడు ఇలా ఏదైతే ఇప్పుడు హంటింగ్ గన్ ఉందో, లైసెన్స్ గన్ ఉందో దాని ద్వారానే చనిపోయాడని చెప్పారు. మరి ఆ గన్ తన దగ్గరికి ఎలా వచ్చింది ఏంటని అడిగినప్పుడు కూడా పోలీసులు కూడా ఎటువంటి సమాధానం ఇవ్వలేదు అంటూ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ ఆ లైసెన్స్కి ఏదైతే ఆ గన్కి సంబంధించి మాత్రం లైసెన్స్ కూడా ఆయన దగ్గర ఉన్నట్టు కూడా ఎవరైతే ఆయన స్నేహితులు ఉంటారో అమెరికాలో ఎవరైతే ఇప్పుడు మృతి చెందిన విద్యార్థి
స్నేహితులు ఉన్నారో వాళ్ళు చెప్తున్నట్టుగా కూడా ఈ ఫాదర్ అయితే చెప్తున్నాడని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా ఇంకో కొన్ని వార్తలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఏంటంటే మనోజ్, ఎవరైతే ఈ విద్యార్థి ఉన్నాడో ఆయన అసలు ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే నిజంగానే గన్ మిస్ఫైర్ అయిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళి కొంతమంది ఉన్నత చదువులు చదువుతున్న క్రమంలో ఒక్కసారిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి ఆత్మహత్య చేసుకున్న సిచ్యువేషన్స్ కూడా గతంలో మనం చూసాం. అది కాకుండా కొంతమంది అక్కడ ఉన్న పోలీసులు కానీ లేకపోతే కొంతమందిని ఫైర్ చేసే క్రమంలో ఒక్కసారిగా మిస్ఫైర్ అయ్యి చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మరి నిజంగానే ఇతను ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే నిజంగానే ఏదైతే గన్ ఉందో అది శుభ్రం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా మిస్ఫైర్ అయిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని చెప్పాలి. మరి దీనికి సంబంధించి కూడా పేరెంట్స్ నిన్న రాత్రి వరకు కూడా మీడియా అన్ని ఛానల్స్తో మాట్లాడిన పేరెంట్స్ మరి ఇప్పుడు ఎందుకని మాట్లాడట్లేదు అంటే ఇక్కడ మిస్ఫైర్ అయిందనేది ప్రధాన ఆరోపణగా ఉందా, అనుమానం వ్యక్తం చేస్తున్నారా, లేదంటే ఆత్మహత్య? మీరు కొత్త పాయింట్ రేజ్ చేస్తారు, ఆత్మహత్య అనేది. ఆత్మహత్య మిస్ఫైర్ అనే దానికి సమాధానం ఏం దొరుకుతుంది? ఇది ఆత్మహత్యనా లేకపోతే మిస్ఫైర్ అయిందా అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు మనోజ్. దీనికి సంబంధించి మాత్రం మనం లోపలికి వెళ్ళి అడిగే ప్రయత్నం చేస్తున్నప్పటికీ చేసే క్రమంలో కూడా అసలు కెమెరా కూడా తీయని పరిస్థితి అని చెప్పొచ్చు. వాళ్ళు జస్ట్ లోగోని చూపిస్తున్నప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఇది మా ఇంటి సమస్య, అసలు ఈ చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి దాని మీద చూడండి, అసలు ఈ సమస్యని బయటికి చెప్పొద్దు అంటూ కూడా వాళ్ళు మనల్ని అడుగుతున్న క్రమం అని చెప్పాలి. అందులో వాళ్ళు ఇప్పుడు బాధలో ఉన్నారు కాబట్టి మనం ఇక్కడికి వచ్చేయడం జరిగింది. రైట్ దేవిక. సో ఇక్కడ కనబడుతున్నటువంటి వ్యక్తే ఆర్యన్ రెడ్డి. ఏడాది క్రితమే ఆయన విదేశాలకు వెళ్ళాడు, ఎంఎస్ చదివేందుకు వెళ్ళాడు ఆర్యన్ రెడ్డి. సో 23 సంవత్సరాల వయసు ఆయనది. హంటింగ్ గన్, బేసిక్గా మనం కొంత లోతుల్లోకి వెళ్ళి మనం ఆ విషయాన్ని కనుక విశ్లేషిస్తే ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా ఆర్మీలో ఉద్యోగం చేయాలని, గన్స్ పట్ల కొంత మక్కువ అయితే ఉందట. సో ఈ నేపథ్యంలోనే హంటింగ్ లైసెన్స్ కూడా తీసుకున్నారన్నట్టుగా ఆయనతో పాటు చదువుకున్న తోటి విద్యార్థులు చెప్తున్నారు. అయితే ఆయన బర్త్డే జరిగింది నవంబర్ 13వ తేదీన. అదే రోజు కొంత ఆయన కాలేజ్కి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉన్నాడు. అమెరికాలో ఉన్నటువంటి తన రూమ్ కావచ్చు, అక్కడ హాస్టల్ కావచ్చు, అక్కడే ఉన్నాడు. ఉదయం అంతా ఫ్రెండ్స్తో అలా చిట్ చాట్ చేయడం, తర్వాత సాయంత్రానికి కొంతసేపు అయిన తర్వాత ఆ గన్ని శుభ్రం చేస్తున్నాడా